కళ్యాణి, నా పంచి కళ్యాణి. పంచ కళ్యాణి అంటే గుర్రం కదా, అంటే నీ గుర్రాన్నా? కాదు, ప్రాసబంధుని అలా మాట్లాడా. అరే దీంతో సరసం ఏంట్రా నీచంగా? చక్కగా చికెన్ బిర్యానీ తినరా అంటే సద్దనం తింటా అంటావేంట్రా? మమ్మీ వరీ ఇస్ నాట్. అరుణన్ లైన్ లో పెట్టడానికి కళ్యాణికి ట్రైనింగ్ ఇస్తున్నా. అలాగే అయితే ఓకే. అరే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? హ్యాపెన్ వాట్? ఇప్పుడు ఇంట్లో కొత్తగా 4 కుర్రాళ్ళు చేరారు తెలుసా? చేరితే వాట్? అరుణని ఎవరో ఒకళ్ళు ఎగిరిచిపోతారా, అదే నా భయం. నువ్వు కాస్త దాన్ని వెంటే ఉండరా. ఓకే, వరీ నాట్. యూ గో. ఐ హియర్, నో ఫియర్. ఇంతే మమ్మీ, ఐ మూడ్ అవుట్. జింతా తచ్చిత చిత జింతా తత్తా, జింతా తచ్చిత చిత జింతా తత్తా, కాలేజీ పాపల బస్సు ఈ సీటు చూసిన ఫ్రెష్. జింతా తచ్చిత చిత జింతా తత్తా, జింతా తచ్చిత చిత జింతా తత్తా, కాలేజీ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజీ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాలు పెట్టరు, పైన పట్టరు, గుట్టు గుట్టుగా రట్టు విప్పరు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. అరుణ, డియర్ అరుణ, సి వెడ్డింగ్ కార్డ్స్. దేనికి? వాట్ యు టాక్? ఐ మ్యారేజ్ కార్డ్స్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా మనసేం బాలేదు, వెళ్ళు. మనసా? యు మీన్ హార్ట్? ఇట్స్ నాట్ గుడ్. దెన్ వి గో టు సినిమా. నా బుర్ర తినకుండా వెళ్ళు. అరుణ, యు అండ్ ఐ మ్యారేజ్ కార్డ్స్ ఫిక్స్డ్. మ్యారేజ్. నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? తాతయ్యని పిలవనా? తాతయ్య! నో తాతయ్య, ఐ గో. టుమారో కమ్. యు టేక్ రెస్ట్. ఓకే, బాయ్ బాయ్. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. మై గాడ్. చూడండి, మీకు ఈ విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నాను. అరుణకు అన్ని టెస్టులు చేశాం. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అరుణకు ఎయిడ్స్ ఉందంతే. ఐ పిటీ అబౌట్ హర్. ఐఎమ్ సారీ. మీరెంతో మంచివారు అనుకున్నాం. ఇంకెక్కడ మంచిరా, అడ్డమైన వాళ్ళతో తిరిగి ఉంటుంది, అందుకే ఎయిడ్స్ వచ్చింది. లోకం దృష్టిలో చెప్పేవి నీతులు, చేసేవి బూతులు. నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. మీకేం తెలుసనరా, అడ్డమైన మగళ్ళు వాగుతున్నారు. కంట్రోల్ యువర్సెల్ఫ్. నువ్వు ఉండమ్మా. వీడు నోటుకొచ్చినట్టు వాగుతుంటే ఎలాగమ్మా కంట్రోల్ చేసుకునేది? తాతయ్య, వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు.
నిజమేమిటో తెలుసుకోకుండా కారు కూతలు కూస్తారా? అసలేం జరిగిందో చెప్తాను వినండి. డాక్టర్, ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది. అలాగా, లోపలికి తీసుకురండి. ఓకే సార్. ఒకరోజు అరుణ కాలేజీకి వెళుతోంది. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి అరుణను ఢీకొట్టింది. నేను ఆ రోజు ఊళ్ళో లేను. ఎవరో దారిన పోయేవాళ్ళు హాస్పిటల్లో చేర్పించారు. రక్తం విపరీతంగా పోయింది. మా బంధువు ఒకడు హాస్పిటల్కి చేరుకున్నాడు. తనే రక్తం ఇచ్చాడు. నా చిట్టి తల్లికి ప్రాణదానం చేశాడని మేమెంతో సంతోషించాం. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. వాడికి ఎయిడ్స్ అనే మహమ్మారి రోగం ఉందని. అలా అనుకోకుండా ఘోర ప్రమాదంలో చిక్కుకుంది నా అరుణ. అలా చేయని నేరానికి నా మనవరాలు బలైంది. ఏ పాపం చేయకుండానే దేవతలాంటి నా చిట్టి తల్లి నలుగురిలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. సార్, మమ్మల్ని క్షమించండి. నిజం తెలుసుకోకుండా. మనలో మనకి క్షమాపణలెందుకు? విధి ఎప్పుడూ నా జీవితంతో ఆడుకుంటూనే ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా కూతుర్ని అల్లుణ్ణి యాక్సిడెంట్ రూపంలో బలికొంది. ఇప్పుడేమో భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష. సార్, బాధపడకండి. ముందు ఇంటికి వెళ్దాం, పదండి. పదమ్మా. సొసైటీ పాడైపోతుంది. అయ్యో, ఏమండి, మన సంస్కృతి సంప్రదాయం గురించి మీకు తెలియదు అనుకుంటాను. మీరు? నా పేరు సుబ్బారావు, గ్రేట్ సంఘ సేవకుడిని. ఈ సొసైటీని బాగు చేయాలని, ఆదర్శ వ్యక్తి బిరుదు పొందాలని నా లైఫ్ అంబిషన్. అయితే మీరు చేస్తుంది ఏం బాగలేదండి. నేనేం చేశాను? ఇప్పుడు బాగుందండి. యూ రాస్కల్, ఏదో ఒక సాకు చెప్పి అమ్మాయిని తాకడం అలవాటు అయిపోయింది. ఉండు, నీ పని చెప్తాను. ఎవరైనా కాపాడండి. పోలీస్! పోలీస్! అయ్యో, నన్ను కాపాడేవాడే లేరా? పోలీస్! ఎక్కడో ఆడపిల్ల ఆర్తనాదం వినపడుతోంది. మనం వెళ్లాల్సింది. నల్లలు పెడుతున్నాడు సార్. ఒరేయ్ డబ్బా, ఎవడ్రా నువ్వు? తప్పు సార్. ఒక సంఘ సేవకుని పట్టుకుని డబ్బా గిబ్బా అనకూడదు, కళ్ళు పోతాయి సార్. అరే 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 అరే, అమ్మాయిని అల్లరి చేస్తూ తప్పు చేస్తున్నది నువ్వు. అలాంటిది నన్ను తప్పు పట్టుకుంటావా? వీడు నిజంగా అల్లరి చేస్తున్నాడమ్మా? అవును సార్, అల్లరి చేస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా నీ ఉద్దేశం దురుద్దేశమే. ఇది ఖచ్చితంగా దురుద్దేశమే. అమ్మాయి డ్రెస్ రే, ఆ పిక్చర్ లో కామెడీ బాగానే ఉంది కదరా?
పర్లేదు. రేయ్, ఆ సుబ్బారావు గడి పని అయిపోయిందా? వాడికి అలాగే రావాలా? పోలీసుడు ఎలా కుమ్మేస్తున్నాడు? ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్లీ వీటి గురించి విమర్శించాడు. గాంధీస్ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.